Please do subscribe to Prajabheri News Channel. మున్సిపాలిటీని విజిట్ చేస్తాను. భీమగల్ మున్సిపాలిటీ లోపల శానిటేషన్, సీజనల్ డిసీజెస్, ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన ప్రోగ్రెస్, దాంతోపాటు వన మహోత్సవం యొక్క ప్రిపేర్నెస్ అంటే నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వాడిగా రివ్యూ చేయడం జరిగింది. సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ కూడా చేయొచ్చు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాము. సో మెప్మా భీమగల్ మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తుంది. సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లందరినీ కూడా మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాము. సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం. సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యుయెన్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాక్టివిటీస్, ప్లాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. సైట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే పిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మనకు వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది. సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము ఫ్రైడే చేయడం కానీ, దాంతోపాటు శానిటేషన్ 100 డే ప్రోగ్రాంలో చేస్తున్నారు. అయినా సరే మనం వాటర్ బాడీస్ లోపల ఆయిల్ బాల్స్ వేయడము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా తీసుకొని వచ్చాం, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలోఅప్ చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూభారతికి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది. మనకి రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాల్లో. సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి. సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ను కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు 14 లోపల అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తాం. సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే రొటీన్గా కాకుండా ఎలిజిబుల్ అందరికీ కూడా ఈసారికి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనేది చెప్పారు. సో అవి సాల్వ్ అయిపోతాయి అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆగస్ట్ 14 దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, మేము ఫాలోఅప్ చేస్తాం. కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి, కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి, వాటిని కూడా మేము ఇన్ టైం డిస్పోజ్ చేస్తాం. సో సాదా బైనాం ఒకటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూభారతిలో ప్రొవిజన్ ఇచ్చింది. మనకి ఒక లీగల్ ఇష్యూ ఉంది, అది సార్ట్అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం. అది కాగానే సాదా బైనాం కేసెస్ కూడా యాజ్ పర్ ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా మేము శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా అయితే వారం రోజులను 2 రోజులలో ఒకటి, వారం రోజులలో ఒకటి. ఈ ఆదిత్యాల బేస్మెంట్ దగ్గర వార్డు 3 అది విజిట్ ఇందిరమ్మ కంపెనీ పట్టుకొని ఆడికి వెళ్ళాలి. వాళ్ళు శాంక్షన్ అప్పుడు ఉన్నారు కదా, మిగతా టైం లోపల కూడా మీకు సపోర్ట్ చేయాలి ఉంటుంది. అందులో అడిగేది వాళ్ళు చెప్పినా చెప్పకుండా కానీ నాకు అఫీషియల్గా చెప్పలేదు కానీ ఉంటుంది కదా, స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. మరి ఎందుకు ఆల్రెడీ చేసుకుంటానికి వాళ్ళకి ఇచ్చి వీళ్ళు సెకండ్ ఫేజ్లో తీసుకోవాల్సింది? ఇప్పుడు వీళ్ళు బ్లాక్ చేసి వేరే వాళ్ళు కావాలని అంటే వాళ్ళకి దొరకదు. 10 రోజులు గ్యాప్ కదా, ఆల్మోస్ట్ నెక్స్ట్ మండే రావాల్సిందే, ఆ తర్వాత మండే వస్తుంది. ఒక హాఫ్ డే ముందు చేసుకున్న వాటిని
మీకు 1 వీక్ ముందు వచ్చింది. సో మీరు సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే వాళ్ళకి 1 వీక్ ముందు పైసలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ముందు మొదలు పెట్టారు కదా, నెక్స్ట్ మనకే ప్రోగ్రెస్ వస్తుంది అని అది చేయాలి. తర్వాత ఇది పాజిటివ్. రెండోది లిమిటెడ్ నెంబర్ ఉన్నారండి, 131. మీరు ఏదో ఒక రీజన్ చెప్పి చాలా చెత్త చాలా నటినెస్ ఓపెన్ ప్లాట్స్ని ఎవరు కూడా ఓనర్షిప్ తీసుకోవట్లేదు, ఓనర్స్ ఎక్కువ ఉంటున్నారు, అక్కడ కూడా యుద్ధం అవుతుంది. అట్లాగే లాక్డ్ హౌసెస్ ఉన్నాయి, ఆ లాక్డ్ హౌసెస్లో కూడా రకరకాల కంటైనర్స్ ఉండవచ్చు, అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే సగం కూలిన ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో కూడా చాలా కంటైనర్స్ ఉంటున్నాయి, అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే టైర్ షాపులు ఉన్నాయి, ఆ టైర్ షాపులలో టైర్స్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు, అక్కడ కూడా ఉంది. అలాగే ఓపెన్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే చెత్త రకరకాల చెత్త పడిస్తూ ఉన్నారు, అంటే తినడానికి పోతున్నారు, తాగడానికి పోతున్నారు, బాటిల్స్ పడిస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ పడిస్తూ ఉన్నారు, కప్పులు గ్లాసులు ప్లేట్లు అన్నీ పడిస్తూ ఉన్నారు ఓపెన్ ప్లేసెస్లో. అక్కడ కూడా ఎవరు కూడా ఓనర్షిప్ తీసుకోవట్లేదు, అక్కడ కూడా మేము మా వైపు నుంచి ఏమైతే ఫ్రైడే రోజు కానీ వేరే రోజుల్లో కూడా ఇల్లు వెళ్ళి మరీ జనాలకు అవగాహన కల్పిస్తున్నాం, ఇంటి పైకి చూస్తూ ఉన్నాం. ఇళ్లలో జరిగే యాక్టివిటీ, వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీ మేము అవేర్నెస్ ఇస్తున్నాం. కానీ ఓపెన్ ప్లాట్లలో డ్రైన్స్లలో చెత్త సేకరించి డిస్పోజ్ చేయడం కానీ, ఓపెన్ చాలా ప్లేసెస్లో కానీ, పాత ఇళ్లలో కానీ, లాక్ హౌసెస్లో కానీ చూపిస్తాం. ఆ యాక్టివిటీ చేయకపోవచ్చు, అక్కడ మీ సహకారం అవసరం. అలాగే వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కూడా ట్యాప్స్ ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో ఆ లీకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం రూరల్ సప్లై వాళ్ళు, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరొక ఫిల్ చేయడమా, లేకపోతే కనీసం ఆయిల్ బాల్స్ వేసేసి ఆ వాటర్ స్టాగ్నేషన్ మీద దోమ పెరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చెరువులలో గంబూజీ ఆఫీస్ వేసే అవకాశం ఇస్తున్నాం. గంబూజీ ఆఫీస్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇంటెంట్ పెట్టుకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి. థ్యాంక్ యూ. అన్నదా వీలైనంత మంది ఏమేమి యూనిట్స్ ఇప్పించారు. పాత ఇల్లు ఉంది, బౌండరీస్ ఎవరు అవుట్ సైడ్ ఉంది, 14 ట్యాక్స్ ల్యాండ్ మీద ఏరియా ఉంటుంది. ఎంత వస్తుంది మీకు? మరీ తక్కువ 390, 360 లోపల చాలా తక్కువ. వాళ్ళు కూడా స్లాబ్ అయినాక వాళ్ళు కాదు, క్లింట్ బీమ్స్ వేయాలి మనకి. మళ్ళీ మనం వచ్చినప్పుడు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్కి ఐడెంటిఫై చేయాలి మనం. తర్వాత మొదలు వచ్చిన క్లింట్ బీమ్స్ 2 to 5 inches క్లింటే ఉంది. సో బేస్మెంట్ ఎప్పుడైంది? ఇది అన్ని బేస్మెంట్ మేస్త్రి సార్ మేస్త్రి సార్ మాకు 3 నెలలు పట్టింది, 3-4 నెలలు. సో ఏమన్నా ఇష్యూ ఉందా? అయిపోద్దా? అయిపోద్ది. ఇష్యూ ఉంది. వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది. 2 లక్షల రూపాయలు కట్టుకోలేదు. అక్కడ నుండి స్టార్ట్ చేసి సరే ఉందండి, పెట్టింది మంచిది. కానీ మీరు బయట ఉన్నప్పుడు సూటబుల్ ప్లాన్స్ పెట్టుకుంటారు. తర్వాత ఈసారి సైట్స్ అన్నీ ఫిజికల్గా తిరగండి, మీకు ఎన్ని ఉంటాయి. అటు వెళ్ళినప్పుడు లేదంటే అదే పని పెట్టుకుని అటు వేరే పనులు చేసుకుంటారు, తిరిగి ఫైనల్ చేయాలి.